పరమోత్కృష్టమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. ఈనాడు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందినటువంటి రోజు. నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకునున్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు. అక్కడికి వెడదాం పదా అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి సంఘటన మాత్రమే వివరించారు. అప్పుడు కృష్ణ భగవాను ఆయన చేసిన స్తోత్రం. ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం. అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహపాద సేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు. ఎందుకు చెయ్యలేరు? స్వామి పుష్కరిణీ స్నానం, అక్కడికి వెడతాడు, ఆనందనిలయం చుట్టూ 100 మార్లు తిరుగుతాడు, కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహ వాడికి రానేరాదు. సద్గురోహ పాదసేవనం, సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఒక్కటే కారణం, నాకు అసలు కాళ్ళ నొప్పులే ఉండవంటాడు. ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు. కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు పట్టే అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన కాళ్ళు నిప్పెడితే కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు. సద్గురోహ పాదసేవనం. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతము చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చేస్తాడు. మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, వ్రతం చేస్తారు. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు. చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే, ఇప్పుడు వద్దులేండి తర్వాత చేస్తానంటే. ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఉపవాసం. అన్నం తినకూడదు. అన్నం తినకపోవడం కాదు, అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా, వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు. అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు. నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? మనుష్యులలో 199 మంది తెలిసే వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు. సాధారణంగా 199 మంది వెళ్ళే మార్గం ఏమిటంటే, రెండిటిని ఎండగట్టి పంపుతారు. ఒకటి నీరివ్వరు, 2 అన్నం పెట్టరు. ఎందుకని అంటారేమో, తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. వాడి కర్మ అంతా ఎక్కడొస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు, ఇందులోంచి ఏం పోయిరు, ఇందులోంచి ఎక్కిస్తారు. దీంతో ఏం తాకూడదండి అంటారు, దీంతో ఏమీ తినకూడదండి అంటారు. ఇందులోంచి వెళ్ళిందే ఆహారం, ఇందులోంచి వెళ్ళిందే పానీయం. ఫోన్లేండి, ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి, ఏదో ఒకటి ఎక్కుతోందిగా చచ్చిపోంగా అంటారేమో. ఓ 8 బెడ్స్ వేస్తారు అక్కడ. అకస్మాత్తుగా వీడికి పెటిడ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే 11ంటికి గొళ్ళుమని ఏడుపు కనపడుతుంది. 3వ బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వీడికి గుండెలు గుబక్కుమంటాయి. 11 మంచాలు ఉండేవి, 3వ మంచం వాడు వెళ్ళిపోయాడు. వీడు 8వ మంచం వాడు అయితే పర్వాలేదు, వీడు 1, 2 అయ్యాడు అనుకోండి. వీడి కర్మే. నేను చూశానండి, నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో. నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి. 3 మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు. నేను చూస్తున్నా, ఎవరో కాదు మా బంధువే. ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారు, అమ్మ ఇక్కడ ఏడవకూడదు, నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడిస్తే, ఏడవకూడదన్నారు. నిజమే అది. వాళ్ళు అప్పటికే, నేను వెళ్ళిపోయిన వాడిని చూడటం లేదు, 1, 3 మంచాల వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు. వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి ఎంత భయంగా ఉంటుందండి. గబాలను గోనుగుడలో బారేసి దగ్గర చేసి పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి. పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి. కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది, వీడి పరిస్థితి ఎలా ఉంటుంది? నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు, అంటే నీ మొహం ఇట్లా ఎక్కడంటానంట. తినలేడు, తాగలేడు, బయటికి వెళ్ళలేడు,
తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుబడిపోతుంది. అందుకని రాత్రి అయ్యేటప్పటికీ బాగా తినేసి పడుకోవడం, నిద్ర అయిపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ తింటూ ఉండడం, ఇది అలవాటైపోయింది చాలా కాలంగా. ఇప్పుడు కాదు, కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని. ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు, ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందండి? తినద్దంటే క్లేశం, తాగద్దంటే క్లేశం. పోనీ తినద్దు తాగండం, తాగద్దు తినండం. తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్నామని చెప్పమంటాడు. తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి, ఇంకో దోశ ఇవాళ తినేద్దామంటే రేపంతా ఉపవాసం అంటే. కాబట్టి తినద్దు అంటే భయం, తాగద్దు అంటే భయం. తినద్దు తాగద్దు అని ఊరుకోరు. భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుని యందు నిలబెట్టు అంటారు. ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు, మీ భర్త కోసం కాదు, భార్య కోసం కాదు. ఎవరి కోసం? ఎవరికి వారి కోసం. ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే, ఈ వ్యాయామం చేస్తే, ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు, వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు. ఏమీ తినడం, ఏమీ తాగడం, ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది, మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు. ఇది బాగా అలవాటైపోయింది. ఆ రోజు వచ్చేసింది, తినకూడదు తాగకూడదు, ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి. అభ్యాసం కూసు విద్య కదూ, నిలబెట్టేస్తాడు. నిలబెట్టేస్తే ఏమయ్యాడు? ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు. మరి డాక్టర్లు ఉన్నారు కదండి అని మీరు అనొచ్చు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేడు వ్యాధి మాన్పలేరు. చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి. ఈశ్వరుడు ఆయుర్దాయం ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలడు అంతే, ఈశ్వరుడు ఇచ్చినవాడు. కాబట్టి ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనమేమి? అది మృత్యువుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట. అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి? అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు. ఓ వారం ఓ పక్షంలో చేసే అయ్యి బాబోయ్ అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి, ముక్కోటి ఏకాదశి చేసేస్తానండి అంటే. మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కాని, కాయ కాని, అథవా కాసిన పాలు కాని తాగితే ఉపద్రవం ఏం రాదు, దానికి దోషం పట్టదు శాస్త్రం. ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది. ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది, వేదంలో ఆ విషయం ఉంది. ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది. ఆదివారం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి, పగటిపూట ఉపవాసం చేయకూడదు. ఆదివారం నాడు రాత్రి ఏమీ తినకూడదు, పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు, అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు. ఆ ఉపవాస నియమం అక్కడ వరకే. పగటిపూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డురాదు. సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే 2 పర్యాయములు తీసుకోమని చెప్తుంది. 2 పర్యాయములు తీసుకోవచ్చు, కానీ ఇక రాత్రి వేళ తినకూడదు. అష్టమి తిథి, చతుర్దశి తిథి, ఈ 2 తిథుల్లో పగటి వేళ తినకూడదు, రాత్రి వేళ తినాలి. పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు. అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు. కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి, వారములలో ఆదివారం ఉపవాసాలకి, ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు, కలియుగంలోనే వారాలు. మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు. కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది. కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో నిలబడుతుంది. సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు, ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము, ఆదివారం. అటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి. ఉపవసించుట అన్న మాటని మీరు ఎప్పుడు 2 కోణాల్లో అర్థం చేసుకోవాలి. 2 కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట. శరీరానికి ఆరోగ్యం ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి 3 ఉన్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది. ఎవరు వెళ్ళడు అంటే
కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వెయ్యనివాడు. ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు. కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే, అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి, ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి, ఫాస్టింగ్లో పడిపోతుంది, కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసిన వాడే. 8 సంవత్సరముల లోపు వాళ్ళు 80 సంవత్సరములు దాటిన వారు ఉపవాసమును చేయరాదు. ఉపవాసమును చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు. కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ. కానీ ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేను కించిత్తు స్వేచ్ఛ తీసుకుంటున్నాను. అందుచేత మహాభారతము, దేవీ భాగవతము, ఇతర గ్రంథాల్లో ఉండేటటువంటి భీష్ముని యొక్క చరిత్రని ఒక చోటుకి క్రోడీకరించి దాన్ని ఒక్కసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసి చిట్ట చివర భీష్మ స్థుతిలోకి వచ్చేస్తాను. అప్పుడు భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తి చేసినట్టు ఉంటుంది, ఇవాల్టి రోజున వినవలసినటువంటి విషయం ఏదో అది విన్నట్టు ఉంటుంది. ఏది వినడం చేత ఇవాళ మనం తరిస్తామో, ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఇదే ఆఖరి పద్యం భీష్ముడిది. ఆయన అంటాడు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోజములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్. ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఒకే సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను. నా భార్య అంటుంది, అడుగో సూర్యుడు వచ్చేసాడంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతుంటాడు, కానీ ఉన్నదొక్కడే సూర్యుడు. నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి. ఇదే పొద్దున్న స్వామీజీ అన్నారు, ఇదే మంగళత్వం. అనేకములుగా కనపడుతుంటాడు, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవాను ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు. ఆఖరణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాల్ని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆఖరణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖరణ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు, నన్న వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖరణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతఘ్నుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి, నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి తర్పణ, ఇచ్చి తీరాలి ప్రతివాడు.
అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం. అందుకని ఇవాల్టి రోజున ఆ భీష్మ స్తుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని, ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని ప్రసంగాన్ని ఇవాల్టి రోజు చేశాను భీష్మస్తుతి. రేపటి రోజు ద్వాదశి. మనకి భాగవతంలో ఒక నియమం ఉంది, ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది. మిగిలినవి ఎప్పుడైనా వినొచ్చు. కొన్నింటికే కొన్ని నియమాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలుసా అండి? మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భాగవతం అంటుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు. ఒక్క సూర్యుడే ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ ఆ ఒక్క సూర్యుడే ఎవరు చూస్తే వాళ్ళకే ఒక సూర్యుడిలా కనబడుతుంటాడు. నాకు అదిగో సూర్యుడు అంటారు, నమస్కారం చేస్తారు. పక్కన ఉన్నవాడికి ఆయన సూర్యుడు. ప్రతి వాళ్ళకి నేను చూస్తున్న సూర్యుడు అనుకుంటూ ఉంటాడు. ఎవరికి వాళ్ళకి నేను చూస్తున్న సూర్యుడు అనిపించినట్టే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క హృదయ పద్మముల యందు ప్రకాశించేటటువంటి ఆ పరమేశ్వరుడే రాశీభూతమై ఇదిగో ఇక్కడ కృష్ణ భగవానుడుగా నిలబడున్నాడు. ఆయన ముఖార విందమును చూస్తూ ఆయనకి నమస్కరిస్తూ ప్రాణోత్క్రమణమై నేను ఆయనలో కలిసిపోతున్నానని తన తేజస్సుని కృష్ణ పరమాత్మలో కలిపి భీష్మాచార్యుల వారు మహానుభావుడు ధన్యుడయ్యాడు. ఎక్కడెక్కడ భీష్మస్తుతి వింటారో అక్కడక్కడ కృష్ణానుగ్రహం కలుగుతుంది. అంత గొప్ప స్థితి. అందున ప్రాణోత్క్రమణ సమయంలో కృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందాన్ని చూస్తూ భీష్ముడు చేసినటువంటి స్తోత్రం. ఆయన ఒక మాట అంటాడు, ఈ పద్యం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పద్యం. భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు ప్రాణోత్క్రమణానికి ముందు, అయ్యా ఉపపాండవులందరూ చచ్చిపోయారు, అశ్వత్థామ చంపేశాడన్నాడు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రమో. ఎంత గొప్ప పద్యం అండి. ఆయన అన్నాడు, ఏమయ్యా ఆపద వచ్చిందా పాండవులకి? ఆపద అన్న మాటకు అర్థం అదే. రాజట ధర్మజుండు, ఇప్పుడు దుర్యోధనుడు కాడు రాజు, ధర్మరాజు గారే రాజు, ఎందుకంటే శత్రువులందరూ చచ్చిపోయారు. సురరాజసుతుండట ధన్వి, సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కుమారుడు అర్జునుడు. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువుల్ని చంపేయడానికి ఉపయోగపడేది కాదు గాంధీవం అంటే. కేవలం గాంధీవమునకు కట్టబడినటువంటి వింటినారిని టంకారం చేసినంత మాత్రం చేత కొన్ని వేల మంది నెత్తురుకోకు చచ్చిపోతారు. విరాట పర్వంలో గాంధీవం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. అంత గొప్ప గాంధీవాన్ని పట్టుకుంటాడు. ఆయనకి సారథ్యం చేసేవాడు సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, సుదర్శన చక్రాన్ని చేతిలో పట్టుకుని లోకములన్నింటినీ కాపాడేటటువంటి కృష్ణ పరమాత్మ సారథి. అటువంటి వాడికి ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. చాలా కోపంతో గదాదండాన్ని పట్టుకుని గిరగిరా తిప్పుతూ తిరిగేటటువంటి భీమసేనుడు ఆయనకి తోడొస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరూ అక్కడుంటే వాళ్ళ పిల్లలందరూ ఒక్క రాత్రి ఓ పరికి మాలిన వాడి చేతిలో చచ్చిపోయారంటే ఏమనుకోవాలి? ఆపదకల్ గుటకేమి చిత్రమో. ఇటువంటి ఆపదలు వచ్చాయంటే ఏమనుకోవాలి? కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలము బహుబలవత్తరమైనది. అందుకు కదూ భగవద్గీతలో కాల కలయుతామహం అంటాడు. నేను లెక్కలు కడుతూ ఉంటాను. ఎవరెవరిని ఎంతకాలం ఉంచాలో, ఎలా తీసేయాలో, ఏ అనుభవింపజేయాలో, ఎవరితో కలపాలో, ఎవరితో తీసేయాలో అన్నీ లెక్కలు కడతానయా, నేను మహాగణకుణ్ణి కాలరూపంలో ఉంటానన్నాడు. ఎంత చిత్రమో చూశారా అన్నాడు. అంటే మనం పైన ఎన్ని రక్షణ సాధనములను పెట్టుకున్నామని అనుకున్నా ఈశ్వరుడు ఆపద రావడాన్ని అంగీకరిస్తే ఆపగలిగిన మనగాడు ఈ లోకంలో లేడు. ఈశ్వరానుగ్రహం ఉందా? కడుపులో ఉండి బ్రహ్మాస్త్రం చేత దహింపబడుతున్నవాడు కూడా రక్షింపబడతాడు. కాబట్టి ఆపద కల్గుటకి ఏమి చిత్రమో. భాగవతంలో ఈ పద్యాలు వింటే మనకి ప్రతి చిన్న విషయానికి మనసు పెద్దగా కదిలిపోయేటటువంటి లక్షణం ఉండదు. స్థిరంగా నిలబడుతుంది. ఓ ఈశ్వరుడు ఒకడున్నాడు, వాడి సంకల్పం అని.
కాబట్టి ఏమి భాగవతం అవుతుంది 10 రోజుల్లో, ఏమి ఘట్టాలు అవుతాయి, 8:30 అయిపోయింది. వేరొక్క ఘట్టాన్ని ప్రస్తావన చేసి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. ఆ పుట్టినటువంటి పరీక్షిత్తు పెద్దవాడయ్యాడు, కృష్ణ పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టేశారు. అంటే ఆ మాట ముందు ఎందుకు చెప్పవలసి ఉంటుందంటే, భాగవతంలో ఇది చెప్పకపోతే పరీక్షిత్తు భాగవతం వినడం మొదలు పెట్టడం కుదరదు. కాబట్టి మళ్ళీ కృష్ణలీలలు వస్తాయి, కృష్ణుడు పుట్టడం అవి వస్తాయి, కంగారు పడిపోకండి, కృష్ణుడి శరీరం విడిచిపెట్టారు. కాబట్టి కృష్ణుడి యొక్క నిర్యాణం అయిపోయింది. పాండవులందరూ భారమైనటువంటి హృదయ స్థితిని పొందారు. ధర్మరాజు గారు, ఇతర పాండవులు, ద్రౌపదీదేవి స్వర్గారోహణ పర్వంలో శరీరాల్ని విడిచిపెట్టేశారు. శరీరాల్ని విడిచిపెట్టే ముందు పరీక్షిత్తుని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. మహాధర్మాత్ముడు పరీక్షిత్ తన తాతలు ఎలా పరిపాలన చేశారో అలా పరిపాలన చేసేటటువంటి స్థితి కలిగిన వాడు, గొప్ప కృష్ణ భక్తుడు. అటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఆయన రాజ్యమంతా విజయయాత్ర చేసి వేటాడి వెడుతున్నాడు. వేటాడేటప్పుడు పోతన గారు ఒక చమత్కారమైన మాట అన్నారు. వేటాడినటువంటి పరీక్షిత్ అన్నిటినీ వేటాడాడు, కానీ చంద్రుడిలో ఉన్నటువంటి మృగాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టాడు అన్నారు. అంతా వేటాడాడు. చిత్రం ఏమిటంటే, ఆయన తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం కనపడింది. ఒక ఆవు ఒకటి ఏడుస్తోంది, దానికి దూడ లేదు. దూడలేని ఆవు ఏడుస్తోంది. దాని ఎదురుగుండా ఒక ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దుకి ఒక్క కాలు మీదే ఉంది. ఆ ఎద్దు 3 కాళ్ళు లేవు. అసలు ఒంటి కాలు మీద ఎద్దు నిలబడడం అన్నది మీరు ఊహించనే లేదు, అంత కష్టం ఎద్దు శరీరానికి. అది ఒక్క కాలుతో నిలబడింది. నిలబడితే ఈ ఆవు ఏడుస్తూ ఆ ఎద్దుని పలకరిస్తోంది. భూమాత గోమాతగా రూపాంతరం చెందింది. భూమియే గోవుగా నిలబడింది, ధర్మమే వృషభంగా నిలబడింది. ఇప్పుడు ఈ భూమాత ఆ గోమాతతో, అంటే భూమి ధర్మాన్ని అడుగుతోంది. ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతవు, శ్రీలలనీశుడులేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంది. ఈ లోకంలో పూర్వం నువ్వు 4 పాదాలతో నడిచావు. ధర్మమును ఎద్దుగా సంకేతించినప్పుడు ధర్మానికి ఉండేటటువంటి 4 పాదాలే సత్యము, శౌచము, దయ, తపస్సు 4. ఇందులో 3 పాదాలు పోయాయి. 3 పాదాలు పోయాయి అంటే ఎందుకు పోయాయి ధర్మము అంటే, 3 పాదములు ఒక్కొక్క గుణం చేత నశించిపోయి. తపస్సు దేని చేత నశించిపోయింది అంటే, ఎప్పుడూ తపస్సు చేసేటటువంటి వాళ్ళు నేను గొప్పవాణ్ణి అన్న మాట చెప్పించుకోకూడదు. అలా చెప్పించుకున్న కారణం చేత కలియుగంలో తపస్సు భ్రష్టమైపోయింది. రెండవది శౌచం. ప్రతి విషయాన్ని పట్టించుకునేటటువంటి లక్షణం రావడం వల్ల సంగము చేత శౌచము పోయింది. ఇక దయ. దయ ఎందుకు నశించిపోయింది అంటే, ప్రతి వారి యందు ఏదో ఒక కారణానికి అహంకారం పెరిగిపోయి దయ నశించిపోయింది. ఇక మిగిలినది సత్యం ఒక్కటే. సత్యము మార్పు చెందనది పరమాత్మ. అందుకని ఆ ఒక్క పాదంతోనే ఆ గోవు నిలబడింది. అందుకని ఆ ఆవు చూసింది, ధర్మం ఎంతకాలం ఉంటుందో అంతకాలం భూమి భరించగలదు. ధర్మం లుప్తం అయితే బరువు అన్న మాట లోకంలో ఉండేటటువంటి జనుల వలన, జంతువుల వలన కాదు. ధర్మం నశించిపోతే భూమికి బరువు. ధర్మం ఉంటే ఎంతమంది ఉన్నా భూమికి బరువు కాదు. అందుకని శ్రీలలనేశుడులేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఒకానొకప్పుడు కృష్ణ పరమాత్మ చక్కటి శ్రీచిహ్నములతో కూడినటువంటి పాదములతో ఈ భూమి మీద తిరుగాడాడు. అటువంటి కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేశాడు. ఆ కారణం చేత నీకు 3 కాళ్లతో నువ్వు 3 కాళ్ళు పోగొట్టుకుని ఒంటి కాలితో తిరుగుతున్నావు. నిన్ను చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది, నా కన్నుల నీరు కారుతోంది. నిన్ను ఆ ఒక్క కాలుతో కూడా ఉండకుండా చెయ్యడం కోసమని ధర్మమునకు కట్టుబడిన వారిలా నటించేటటువంటి వారు పట్టి ఆ కాలు కూడా తెగ్గొట్టేస్తారని ఏడుస్తున్నాను. నీకు 3 కాళ్ళు లేవు అని నీ గురించి ఏడవట్లేదు, నీకు 3 కాళ్ళు పోయాయి అని నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? నీకు ఈ 3 కాళ్ళు పోయిన కారణం చేత రాబో కాలంలో ఎవరెవరు ఏది భరించాలో దాన్ని వదిలేస్తారు. మొట్టమొదట భరించవలసినటువంటి వాడు భర్త భార్యని భరించాలి. కానీ ఆయన భార్యని విడిచిపెట్టి అన్య స్త్రీ యందు మనసుని లగ్నం చేస్తాడు. ఇది ధర్మవైక్లభ్యం వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం. భర్త భార్యని వదిలిపెడతాడు.
తల్లిదండ్రుల్ని పోషించవలసినటువంటి కర్తవ్యం ఉన్న పిల్లలు తల్లిదండ్రుల్ని పోషించరు. ప్రజల్ని రక్షించవలసినటువంటి ప్రభువులు భోగలాలసులై తిరుగుతారు తప్ప ప్రజల గురించి పట్టించుకోరు. యజ్ఞయాగాది క్రతువులు విమర్శింపబడి యజ్ఞయాగాది క్రతువులు జరగవు. హవిస్సులు ఇచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి దేవతలకి హవిస్సు అందదు కాబట్టి దేవతలు ప్రీతి చెందరు కాబట్టి వర్షాలు పడవు కాబట్టి లోకంలో ఉండేటటువంటి సమస్త జీవజాలము ఆకలితో అలమటిస్తుంది. నీళ్లు దొరక్క బాధపడతారు. నీరు దొరకకపోతే మళ్ళీ ధర్మం నాశనం అయిపోతుంది. ఎందుకో తెలుసా అండి? అసలు ధర్మము అన్న మాట ఎక్కడుంటుందంటే సంధ్యావందనం దగ్గర. సంధ్యావందనం చెయ్యాలి అంటే ఉండవలసినవి ఏవీ అక్కర్లేదు, నీళ్లే కావాలి. ఆచమనం చేసి అర్ఘ్యం ఇవ్వద్దు. ఆ అర్ఘ్యమే శత్రువులను పడగొడుతుంది. లోకంలో సూర్యోదయం కాకుండా చేసేటటువంటి శత్రువులను పడగొట్టేది అర్ఘ్యజలమే. ఆ అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు ఉండాలి. నీళ్లే లేకపోతే ఇంకా సంధ్యావందనాలు ఏవి? సంధ్యావందనాలు లేకపోతే ఆసురీ శక్తుల ప్రబలం కాబట్టి నీరు ఉండదు. ఇటువంటి స్థితి వస్తుంది. అందుచేత ఇప్పుడు నీకు 3 పాదములు లేని కారణం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధయనుచు కుందెదననగా అన్నాడు. ఈ 7 బాధపడుతుంటారు. కలియుగం రాబోతోంది. అప్పటికి ద్వాపర యుగం పూర్తయిపోతోంది. ఇంకా ఈ 7 ఎప్పుడు నిత్యము క్షోభ పొందుతారు. ఎవరంటే దేవతలకు. ప్రతివాడు దేవతల్ని విమర్శించేవాడే. తెలిసి తెలియని ప్రతివాడు దేవతల్ని ధిక్కరించి జీవించేవాడే. ఒక్కడు హోమం చేసేవాడు ఉండడు, యజ్ఞం చేసేవాడు ఉండడు, యాగం చేసేవాడు ఉండడు, హవిస్సు ఇచ్చేవాడు ఉండడు. వేదానికి గౌరవం క్షీణించిపోతుంది. కాబట్టి దేవతలకు, పితృదేవతలకు కష్టపడి కని పెంచి పెద్ద చేసి ఎంతో ప్రయోజకుణ్ణి చేసి తన శరీరం కూడా వాడి చేతులలో పెట్టినటువంటి అగ్నిహోత్రం చేత కాలిపోవాలనుకున్నటువంటి తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకుని అన్నదమ్ములందరూ కలిపి తద్దినం పెట్టేటటువంటి రోజు కూడా పోతుంది. దేశం యొక్క గౌరవాన్నంతటినీ నువ్వు ఒక బట్టలో చూసి నమస్కారం చేస్తున్నావు పతాకానికి. నిన్ను కన్న తండ్రి కాపాటి గౌరవం లేదా? నిన్ను కన్న తల్లి కాపాటి గౌరవం లేదా? వాళ్ళకి తద్దినం పెట్టవలసిన అవసరం లేదా? ఆ కడుపున పుట్టిన వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. నీ అన్నకి 50 ఏళ్ళు వచ్చాయి, మహా బతికితే ఇంకో 20 ఏళ్ళు బతుకుతాడు. 70 ఏళ్ల కన్నా బతుకుతాడనే నమ్మకం ఏం లేదు. ఇంకొక 20 ఏళ్ళు బతికితే ఏడాదికి అన్న తమ్ముడు కలిసి మాట్లాడుకునేటటువంటిది మహా అయితే 5 రోజులు ఉంటుంది. 5 రోజులుంటే ఇంకా అన్నగారు బతికున్న 20 ఏళ్లలో 25 100 రోజులు కలుసుకుంటారు. 100 రోజుల్లో రాత్రి ఇద్దరూ నిద్రపోతారు కాబట్టి అన్నదమ్ములు 50 రోజులు మాత్రమే పగళ్ళు ఉంటారు. ఈ 50 రోజుల్లో ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం కుదరదు కాబట్టి ఎవరి పనుల మీద వాళ్ళు వచ్చి ఇద్దరూ మాట్లాడుకోవాలి కాబట్టి మహా అయితే తమ్ముడి దగ్గరికి అన్న దగ్గరికి తమ్ముడు వెళ్ళినటువంటిది రోజుకు ఓ 3 గంటలు కలిసి ఉంటారు అనుకుంటే 23 60 గంటలు కలిసి ఉంటారు. 60 గంటలు కలిసి ఉంటారంటే ఇక ఈ జీవితంలో తల్లిదండ్రులకు పుట్టినటువంటి అన్నదమ్ములం అనిపించుకున్నటువంటి వాళ్ళం కలిసి ఉండేది ఇక 3 రోజులు మాత్రమే మాట్లాడుకునేది. 3 రోజులు మాట్లాడుకోవడానికి మాత్రమే ఉన్నటువంటి జీవితంలో దేనికి అన్నగారితో మాటలు మానేయాలి తమ్ముడు? దేనికి అన్నదమ్ములు? మహాపండితుడు ఎంతో ఈశ్వరోపాసన చేసినటువంటి తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు అన్న తమ్ముడు కలిపి తద్దినం పెట్టని దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడాలి? అంటే కలియుగం యొక్క లక్షణం. ఏ కారణం లేకుండా అన్నదమ్ములు తల్లిదండ్రులకి తద్దినం పెట్టేటప్పుడు కూడా కలుసుకోరు. ఖాళీ లేదు, లేకపోతే మాటలు లేవు, కలవరు. అంతకన్నా దురన్యాయం ఏముంటుంది లోకంలో? కాబట్టి దేవతలకు, ఋషులకు, ఋషి తర్పణం అని చెప్పి ఋషి రుణం అని మనకుంది. వాల్మీకి మహర్షి రామాయణం ఇచ్చారు. లక్షలు ఖర్చు అవుతున్నాయి. 7 కాండలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నవాడు కనపడ్డాడు. అక్కర్లేని పెయింటింగ్, అదేమిటో అర్థం కాదు, 10,000 పెట్టి తెచ్చి ఇంట్లో పెడతాడు. రామాయణం పుస్తకాలు ఉండవు, భాగవతం పుస్తకాలు ఉండవు, భారతం పుస్తకాలు ఉండవు, 4 పద్యాలు నోటికి రావు. తీసుకెళ్ళి నించోపెట్టి ఎక్కడిదో ఎప్పటిదో సినిమా కథ కొంచెం చెప్పి ఆప్ చేసి, మిగిలింది చెప్పి ఆప్ చేసి, ఈ సినిమా ఏమిటి అని అడిగితే ఠక్ అని చెప్తాడు. ఇందులో నాయకుడు ఎవరంటే చెప్తాడు, నాయిక ఎవరంటే చెప్తాడు, దర్శకుడు ఎవరంటే చెప్తాడు. పాట కొద్దిగా పాడి మిగిలింది ఏమిటంటే పాడతాడు. పోతన గారి భాగవతంలో పద్యం రాదు. కాల్చేయద్దు అండి.
ఋషులు అవమానింపబడలా? కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, తండ్రికి తల్లికి తద్దినం పెట్టేవాడు ఉండడు. పితృదేవతలకు, నాకు అంటే భూమికి, నీకు, ధర్మానికి, నానావర్ణాశ్రమములకు, ఎవడి ఆశ్రమం వాడికి ఉండదు, ఎవడి కర్తవ్యం వాడు చేయడు. నానావర్ణాశ్రమములకు, గోవులకు, ఆవుని రక్షించేవాడు, ఆవుని పోషించేవాడు, ఆవుకి నమస్కరించేవాడు ఉండడు. ఆవుల్ని చంపి వ్యాపారం చేసుకునే స్థితి లోకంలో వచ్చేస్తుంది.